నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు కొండల నాయక్ అండి. ఏం చేస్తుంటారన్న? నేను డాక్టర్ అండి. డాక్టర్. ఏ ఏరియా అన్న మీది? ఏ నియోజకవర్గం? ఆగు సెంటర్ వచ్చేది పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ. ఇంకా మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఈసారి ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు, రాష్ట్రం డెవలప్ అవుతుందని మీరు భావిస్తున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఇంతవరకు లేదు. వచ్చే కంపెనీలు రాకుండా పోతున్నాయి, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, చదువు విషయం కానీ ఉద్యోగం విషయంలో కానీ ఇబ్బంది అవుతుంది. ఆయన వస్తేనే బాగుంటుందని భావిస్తున్నాను నేను. అంటే మీరు డాక్టర్గా చేస్తానంటా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి ఒక స్కీమ్ని కూడా తీసుకొచ్చారు. అది పూర్తి స్థాయిలో అమలు జరిగిందా? ఈరోజు పరిస్థితి ఏంటన్నా? అసలు పూర్తి స్థాయిలో అమలు అనేది జరగలేదు, పేరుకే చెప్తున్నారు కానీ లాస్ట్ వరకు అయితే అమలు అయితే రావట్లేదు. అంటే మీరు డాక్టర్ అంటే చాలామంది దగ్గర తిరుగుతూ ఉంటారు కదా, చాలామంది దగ్గర వైద్యం చేస్తూ ఉంటారు. అసలు ప్రజానాడి ఏ విధంగా ఉంది ఎలక్షన్స్ మీద? అసలు ప్రజానాడి అంటే ఇబ్బందులే చెప్తున్నారు తప్ప లాభాలు అయితే ఏం లేవు. పథకాలు ఇస్తున్నారు కానీ సరైనటువంటి అమలు జరగట్లేదు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు అనేది నెగిటివ్ అభిప్రాయం అనేది వస్తుంది ప్రజల్లో. బాగా రేట్లు ఎలా అనిపిస్తున్నాయి అన్న అసలు? ఈరోజు నిత్యావసర వస్తువులు అనేవి ధరలు బాగా పెరిగిపోయినాయి, ప్రజలు కష్టాలు పడుతున్నారు. బీద పరిస్థితి, ప్రజలు బతికే పరిస్థితి కనబడట్లా. డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా మీ విజయవాడ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ? ఈ 5 ఏళ్ల కాలంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు? ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరి కష్టాలు వాళ్ళే అన్నట్టుగా ఉంది, ప్రజలు పట్టించుకోవట్లేదు. అన్న, ముఖ్యంగా మీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారి పోటీలో ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటారు పోటీ? సుజనా చౌదరి గారికి ఎక్కువ అవకాశం ఉంది, వచ్చే అవకాశం. అది ఎందుకంటే చేయగలడు అనే సమర్థత ఉన్న వ్యక్తి అని భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పార్లమెంటు మెంబరు, ఇక్కడ బాగా డెవలప్ చేస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. అంటే ఒకవైపు ఆసిఫ్ గారు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మీ ప్రాంతంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎంతవరకు సుజనా చౌదరి గారికి పడే అవకాశం ఉంటుందంటారన్న? అంటే అది చెప్పలేమండి, ప్రజలు నిర్ణయించాల్సిందే. కూటమి ప్రభావం ఉంటుందంటారా? జనసేన, టీడీపీ, బీజేపీ మీ ప్రాంతం కూటమి వచ్చే అవకాశం ఉందండి ఎక్కువ జనాల్లో, అంటే అలా ఉంది ప్రభావం. మరి తర్వాత ఎలా ఉంటుందో చెప్పండి. ముఖ్యంగా 1 టౌన్లో కానీ అలాగే మీ పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఈరోజు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు? అంటే తాగునీటి సమస్య, నీళ్ళు సరిగ్గా రాకపోవడం, వచ్చినా కూడా అవి ఏదో స్మెల్ రావడం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్ల కోసం రావడం తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ముందు ఎలా ఉంటుందో చూడాలి. మరి ఒకవేళ సుజనా చౌదరి గారు గెలిస్తే కనుక వీటి మీద ఏమన్నా ఒక న్యాయం చేసే అవకాశం ఉంటుందంటారా? సుజనా చౌదరి గారు నేను గెలిస్తే కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలు తీరుస్తాను, ప్రజల్ని నేను బాగా చూసుకుంటాను, ఈ వెస్ట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి తయారు చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు ప్రజల్లో. అదే నమ్ముతున్నామండి మేము కూడా ప్రజెంట్ అయితే. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అంటే మీరు అన్న అభిప్రాయం ప్రకారం ఎలాంటి న్యాయం జరుగుతుందంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తే ముందు రాజధాని అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఒక రాజధానిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామండి. ఆ తర్వాత ఉద్యోగాలు కానీ ప్రైవేట్ కంపెనీస్ రావడం కానీ అంతా బాగుంటుందని భావిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల్లో 3 రాజధానులు అని చెప్పడం తప్పితే ఏ ఒక్క రాజధాని కూడా కట్టి చూపించలేదు. ఆయన అయితే చేస్తాడని భావిస్తున్నాను. ఇక్కడ ఎంపీగా కేసీఆర్ చిన్ని గారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో కేసీఆర్ నాని గారి పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందంటారు? అంటే మ్యాక్సిమం చెప్పలేమండి, 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఉన్న వ్యక్తే కానీ పార్టీ మారారు కదా, ప్రభావం అయితే చూపిస్తుంది. ఎక్కువ ఛాన్సెస్ మాత్రం దీనికే ఉన్నాయి, టీడీపీకే ఉన్నాయి. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు బాజీ. ఏం చేస్తుంటారు? కార్పెంటర్. ఏ ఏరియా అన్న మీది? ఏ నియోజకవర్గం? ఇక్కడే మన 151వ డివిజన్. ఏ నియోజకవర్గం కింద వస్తున్నారు? ఇది పశ్చిమ నియోజకవర్గం. అన్న, మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. గతంలో చంద్రబాబు నాయుడు పాలన చూశారు, ఈ 5 ఏళ్ళ నుంచి జగన్ పాలన చూశారు. అసలు ఎలా అనిపించింది? ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు పోటీ? అన్నీ రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు పాలనకి ఇప్పుడు పాలన, జనాలు మార్పు కోరుకుంటున్నారు. దానికి పక్కాగా అది కన్ఫామ్గా జరుగుతుంది.
ఇప్పుడు ఈయన వచ్చాడు కొత్త వాళ్ళు అంటున్నారు కానీ ఆయనకి అవగాహన ఉంది. పార్టీ పరంగా కానీ జనాల్లో కానీ మంచి పేరు వచ్చింది. హెల్త్ కార్డులు కూడా ఇచ్చాడు. మన నుంచిన వాళ్ళకి అందరికీ హెల్త్ కార్డులు ఇచ్చారు. అపోలో హాస్పిటల్ మీకు ఎక్కడ దగ్గరలో ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళండి, ఈ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ ఓపెన్ చేసుకొని మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయించుకోండి, మీరేమో కట్ట అవసరం లేదని కార్డులు కూడా ఇచ్చారు. సుజనా చౌదరి ఏది అడిగినా ముందు చేస్తాను, 100 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి మనిషి చేస్తాను అంటున్నాడు. ఎలా ఉంటుందండి అసలు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి సుజనా చౌదరి గారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారు ఉన్నారు కదా, అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏముండదండి, సుజనా చౌదరి కన్ఫామ్గా గెలుస్తారు. దానికి పక్కగా చెప్తున్నారు, ఆయనే చెప్తున్నారు అంత కాన్ఫిడెంట్గా. మీ ప్రతి మీటింగ్లకి వెళ్ళాం కదా, ఆయన కన్ఫామ్గా గెలుస్తానని, కాకపోతే మెజార్టీ కూడా వస్తుంది అని చెప్పి అంటున్నారు. దాన్ని బట్టి ఆయన నమ్మకం మీదే మేము కూడా పనిచేస్తున్నాం. ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి మేము కూడా అలాగే పొద్దున్న 6:30-7 నుంచి మేము వార్డులో తిరుగుతున్నాం. తిరిగి ఆయన చెప్పినవే ఒకళ్ళు విమర్శించట్లేదు, ఒకళ్ళు ఎప్పుడు విమర్శించట్లే. ఆయన నా స్థాయి ఏంటంటే జనాలు మేలు చేద్దాం అనే ఇది మీద ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఒకళ్ళు వాళ్ళు అనుకొని అవన్నీ నేను అలాంటి బురద జల్లించుకునే అవకాశం నాకు లేదు అని. అది వాస్తవంగా మరి ఆయన గెలుస్తాడు పక్కాగా. ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారన్న ప్రజలు ఈరోజు? అది మామూలుగా డ్రైనేజీ సమస్యలు, మెట్లు ఎక్కలేని కొండల ప్రాంతాల్లో కరెంటు, అయ్యే మెయిన్ వాటర్ ప్రాబ్లం, అవన్నీ ఆయన చూసి వాటి మీదే మొత్తం ఆయన ఒక ఇది నమూనా కూడా పెట్టారు ఆఫీస్లో, ఆఫీస్లో పెట్టారు. అది కూడా చూస్తే అక్కడికి వెళ్తే ఒక 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చూపిస్తున్నారు. అది చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటో ఎంత ఇదిగా ఉన్నారని చెప్పి. అది మట్టికి పక్కాగా ఆయన చేస్తాడు, చేసే మనిషి అనుకుని మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా స్టేట్ వైడ్ పోటీ ఎలా ఉంటుందంటారు ఈసారి? కూటమి పోటీకి కూడా గెలుస్తారండి, చంద్రబాబు గారు వస్తారు పక్కాగా. అంటే మెజార్టీ అనేది కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, పక్కాగా గెలుస్తారు. థ్యాంక్ యూ.